హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిఖిల్. ఇప్పుడు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో 5th చాప్టర్, దట్ ఈస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ సంబంధించినటువంటి సమరీ అండ్ మన ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఎంసీక్యూ రెలవెంట్ పాయింట్స్ని చూద్దాం. సో వి విల్ బిగిన్. అయితే మనం ఇందాక ఏమన్నాము, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ఎప్పుడైనా కానీ మనము అగ్రికల్చర్ గురించి మాట్లాడినప్పుడు అగ్రికల్చర్ ఒకదాని గురించే ఉండదు. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. అలైడ్ అని అంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు. వ్యవసాయంతో అనుబంధ రంగాలు అని అంటే ఇప్పుడు వ్యవసాయ క్షేత్రాలలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్ గురించి మాట్లాడుతున్నప్పుడే వ్యవసాయం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే మన ప్యూర్ రేర్ స్ట్రాటజీ ఉందో, ఆ రేర్ అంటే ఏంది, రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అని అన్నాడు. అంటే రూరల్ ఏరియాస్లో ఎకానమీ ఈజ్ డ్రివెన్ బై అగ్రికల్చర్. రూరల్ ఏరియాస్లో ఎకానమీ ఈజ్ డ్రివెన్ బై అగ్రికల్చర్. ఎందుకు? రూరల్ ఏరియాస్లో 62% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్, వ్యవసాయము అండ్ వ్యవసాయానికి అనుబంధమైనటువంటి ఇతర పరిశ్రమలు కావచ్చు, రంగాలలో కావచ్చు, అక్కడి నుంచే మనకి రూరల్ ఏరియాస్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ ఆర్థికంగా అందరూ బాగుపడడానికి దోహదపడుతుంది అనమాట. అయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఉన్నప్పుడు, అగ్రికల్చర్ అంటే మనకు తెలుసు, అగ్రికల్చర్ అంటే ఏంటి, పంటలు పండించడము. సో దాన్ని ఏమంటామంటే క్రాప్స్, ఒక కాంపోనెంట్, దాన్ని క్రాప్స్ అని చెప్పొచ్చు, క్రాప్స్. అండ్ అలైడ్ సెక్టర్స్ అని అంటే ఏంటి, రూరల్ ఏరియాస్లో అగ్రికల్చర్తో పాటు ఇంకేం చేస్తాం, లైవ్ స్టాక్ సెక్టర్ ఉంటుంది. లైవ్ స్టాక్ అంటే జీవరాశుల్ని పెంచుకోవడం. ఎందుకు పెంచుకుంటాం? పాల కోసము, గుడ్ల కోసము, మీట్ కోసము కదా. సో ఇది లైవ్ స్టాక్. తర్వాత ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఆ తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్. అని అంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ ప్రొడ్యూసు, చెక్క, వుడ్ లాగింగ్. ఓకే. తర్వాత ఇవి మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి సెక్టర్స్ ఇన్ అగ్రికల్చర్లో. ఓకే. అయితే ఇప్పుడు అగ్రికల్చర్కి బడ్జెట్లో ఎంత అలొకేషన్ ఇచ్చారు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అయితే మన ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఏంటంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ బేసిస్ మీద ఉంది. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే సమ్వేర్ లైక్ ఒక 26,000 కోట్ల బడ్జెట్ అగ్రికల్చర్కి ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడున్న బడ్జెట్లో 10.1% అని, అది యాజ్ పర్ ద ప్రీవియస్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వేలో కూడా అదే ఉంది, ఎకనామిక్ అవుట్లుక్లో కూడా. కానీ లేటెస్ట్ ఫిగర్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం మీకు. సో లేటెస్ట్ ఫిగర్ అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్లో 25,000 crores దగ్గర, అంటే కొంత అలొకేషన్ తగ్గింది. ఇది 9.1% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ గోయింగ్ ఫర్ ద అగ్రికల్చర్ సెక్టర్. అయితే ఇది నేషనల్ యావరేజ్తో ఒకసారి కంపేర్ చేసుకుంటే 5.7%. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బడ్జెట్లో అగ్రికల్చర్కి ఇచ్చేటువంటి అలొకేషన్ని తీసుకుంటే యావరేజ్గా 5.7% ఆఫ్ ద బడ్జెట్ ఇస్తున్నారు. తెలంగాణలో స్టిల్ మనము నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగానే అగ్రికల్చర్ సెక్టర్ పైన ఖర్చు పెడుతున్నాము. మన బడ్జెట్లో 9.1%గా ఉన్నదన్నమాట. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్లో డిఫరెంట్, అగ్రికల్చర్ అంటే క్రాప్స్, ముఖ్యంగా అగ్రికల్చర్ అనగానే ఏం గుర్తొస్తుంది, క్రాప్స్. కానీ ఈ అగ్రికల్చర్ సెక్టర్లో మనకి అగ్రికల్చర్ జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఏం చేస్తుంది అని అంటే లైవ్ స్టాక్ అనేది ఎక్కువగా మనకి కాంట్రిబ్యూషన్ ఉన్నదన్నమాట. అంటే పంటల కంటే ఈ జీవరాశులపైనే ఎక్కువ రాబడి వస్తుంది మనకి. చూడండి, లైవ్ స్టాక్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 48.4% ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్ అవుట్పుట్, వెరాస్ క్రాప్స్ ఇస్ 44%. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఎగ్జామ్లో ట్రాప్ అవుతుంది అనమాట. ఎందుకనంటే జనరల్గా అగ్రికల్చర్ అనగానే క్రాప్స్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటి ఒక నోషన్లో పోతూ ఉంటాం. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మనకి లైవ్ స్టాక్ సెక్టర్ అనేది ఎక్కువగా మనకి గ్రోత్ని ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ మనకి అగ్రికల్చరల్ సెన్సస్ అని తెలంగాణలో 2021-22 ఇయర్లో కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ 11th అగ్రికల్చరల్ సెన్సస్. దాని ప్రకారం ఏంటంటే టోటల్గా మనకు ఉన్నటువంటి భూమిలో మనం పంటలు పండిస్తున్నాము, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో దొరుకుతుంది. సో చాలా డేటా ఉంటుంది దీంట్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే తెలంగాణ మొత్తము భూభాగం మనకు ఎంత ఉంటుందని అంటే దాదాపు 276 lakh acres ఉన్నాయి అన్నమాట. ఈ 276 lakh acresలో కొంత పార్ట్ మనము అగ్రికల్చర్కి వాడతాము, కొంత పార్ట్ ఫారెస్ట్ ఉంటుంది, అలా ఉంటుంది కదా. సో అట్లా చూసుకుంటే నెట్ ఏరియా సోన్ అంటే పంటలు పండించడానికి వాడుతున్నటువంటి ఏరియా దాదాపు 50%. తెలంగాణలో ఉన్నటువంటి ల్యాండ్లో దాదాపు 50% మనం పంటలు పండించడానికి ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏరియా.
24.69 of Telangana is percent of Telangana land is ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్. టార్గెట్ ఏంటి 33%. దానికోసమే తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మనకి డిఫరెంట్ హరితహారం అని పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రోగ్రాము, దాన్నే పేరు మార్చి వన మహోత్సవం అని కొత్త గవర్నమెంట్లో చేశారు. తర్వాత ల్యాండ్ పుట్టు నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ 7.62% ఆఫ్ ద ల్యాండ్ అనమాట. అండ్ కరెంట్ ఫాలో అని అంటే ఏంటంటే అంటే సారం ఉన్నటువంటి భూమియే కానీ పంటలు పండించట్లేదు, దాన్ని ఫాలో ల్యాండ్ అని అంటారు. అంటే విచ్ ఇస్ లెఫ్ట్ అన్కల్టివేటెడ్ అనమాట. అండ్ బ్యారన్ అండ్ అన్కల్టివేబుల్ ల్యాండ్ అని అంటే ఇది ఇక బంజర్ భూమి అనమాట, దీనిలో మనం పంటలు పండించలేము, ఇది ఇంత పర్సంటేజ్లో ఉన్నది. సో ఈ యొక్క ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అనేది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ అగ్రికల్చరల్ సెన్సస్లో కొన్ని ఇంపార్టెంట్ డేటా చూడండి. టోటల్ ఆపరేషనల్ హోల్డింగ్స్ అంటే హోల్డింగ్, ల్యాండ్ హోల్డింగ్ అని అంటాం. అంటే ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులు ల్యాండ్ హోల్డ్ చేస్తున్నారు, సింపుల్ చెప్పాలంటే ఎన్ని పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయని. ఎన్ని ఉన్నాయి ల్యాండ్ హోల్డింగ్స్ అని అంటే 70.59 lakhs ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ కవరింగ్ టోటలీ 155 acres ల్యాండ్ అనేది పట్టాదారు హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అంటే టోటల్గా ఉన్నటువంటి ల్యాండ్లో మనం యావరేజ్ చేసుకుంటే ఒక పర్సన్కి ఎంత ల్యాండ్ వస్తుంది అని అంటే 2.21 acres వస్తుంది అనమాట ఈచ్ పర్సన్కి. అండ్ ఈచ్ పర్సన్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది 2.47 నుంచి 2.21కి తగ్గింది. అంటే తగ్గుతుందంటే ఏంది, నెంబర్ ఆఫ్ పట్టా పాస్బుక్లు పెరుగుతున్నాయి అండ్ ల్యాండ్ సైజ్ తగ్గుతుంది అన్నట్టు. అంటే సింపుల్ ఏం లేదు, ఇది వరకు తండ్రి ఉన్నాడు అనుకోండి, తండ్రి పేరు మీద వాడొకని పేరు మీదనే 10 acres భూమి ఉన్నది. ఇప్పుడు వానికి 2 కొడుకులు ఉన్నారు, తండ్రి పోయిన తర్వాత కొడుకులకి ల్యాండ్ డివైడ్ చేయాలి 5-5. అప్పుడు ఏమైంది, నెంబర్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏమైపోయినాయి, ఎన్ని పాస్బుక్లు అయినాయి, 2 పాస్బుక్లు అయినాయి. ఇంతవరకు ఫాదర్కి ఒకటే పాస్బుక్ అండ్ ఆ పాస్బుక్లో ల్యాండ్ కూడా 10 acres ఉండేది, ఇప్పుడు ఏమైంది 5-5 అయిపోయింది కదా. సో 5-5 అయిపోతే యావరేజ్ తగ్గిపోతుంది కదా. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఎ ట్రెండ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. అంతే, ఇంకా కొత్త తరం వస్తున్నప్పుడు అందరికీ పంచాలి కాబట్టి ఆస్తులు, ఆటోమేటిక్గా ల్యాండ్ హోల్డింగ్ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఒక పర్సన్కి యావరేజ్ ఎంత ల్యాండ్ ఉంటుందనే దాన్ని బట్టి ఆ రైతు రైతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సన్నకారు రైత, పెద్ద రైత అని మనం చెప్తుంటాం కదా, ఆ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాలి. సో దాంట్లో ఏముంటుందనంటే మార్జినల్ ఫార్మర్స్ అని అంటారు, అంటే మార్జినల్ హోల్డింగ్ ఉన్న వాళ్ళు మార్జినల్ ఫార్మర్స్. తర్వాత స్మాల్ ఫార్మర్స్, సెమీ మీడియం ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్ అని ఈ విధంగా మనము డివైడ్ చేసుకుంటాం అనమాట. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఏంటంటే 2.47 acres కంటే తక్కువగా ఉన్నటువంటి ల్యాండ్ ఉంటే వాళ్ళకి దే ఆర్ కాల్డ్ యాజ్ సన్నకారు రైతులు అని అంటారు. తర్వాత స్మాల్, చిన్న రైతులు, ఇది 2.48 నుంచి 4.94 acres. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్జినల్ అంటే ఎన్ని ఎకర్స్, స్మాల్ అంటే ఎన్ని ఎకర్స్, సెమీ మీడియము, మీడియం, లార్జ్, వీటికి ఎన్ని ఎకర్స్ అనేది ప్రామాణికం అనేది తెలుసుకోవాలి మీరు. సెమీ మీడియం అంటే 4.95 నుంచి 9.88 వరకు, మీడియం అంటే 9.89 నుంచి 24.77 వరకు, లార్జ్ అంటే 24.78 acres అండ్ అబవ్ ఉంటే వీటి లార్జ్ ఫార్మర్స్ అని అంటారు. అండ్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే హైయెస్ట్ ఏముంది మన తెలంగాణలో అంటే మార్జినల్ ఫార్మర్సే ఎక్కువగా ఉన్నారు. 68.65% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ ఆర్ మార్జినల్. ఇక్కడ డబల్ ఉన్నాయి, మీరు పట్టించుకోకండి, ఇది ఏఐలో వచ్చినటువంటి కొన్ని ఎర్రర్స్. బట్ నేను మీకు ఇచ్చేటువంటి నోట్స్ మాత్రం ప్రాపర్ పీడిఎఫ్ ఉంటే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో అందుకే నేను చూపించేదాన్ని బట్టికే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత సోషల్ గ్రూప్స్ని బట్టి ఏ విధంగా ఉన్నాయి ల్యాండింగ్స్ అంటే హోల్డింగ్స్ అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు ఎలా ఉన్నాయి. సో టోటల్ మనకున్నటువంటి ఈ 70 లక్షల పాస్బుక్లలో 13% పాస్బుక్లు అనేటివి కూడా మన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైతులు హోల్డ్ చేస్తున్నారు. అండ్ 13% అన్నప్పటికీ వీళ్ళ టోటల్ ల్యాండ్ని కనుక కలిపితే టోటల్ ల్యాండ్లో అంటే టోటల్ అగ్రికల్చర్ ఏరియాలో 9.68% ఉందన్నమాట. నెక్స్ట్ ఎస్టీస్ది చూసుకుంటే దే ఓన్ 11.81% ఆఫ్ ద హోల్డింగ్స్. అంటే టోటల్ వీళ్ళకు ఉన్నటువంటి పాస్బుక్లు లేకపోతే ఇంతమంది రైతులు ఉన్నారు అనుకుందాం, అండ్ దే ఆర్ కవరింగ్ 11.93% ఆఫ్ ద ఆపరేటెడ్ ఏరియా. తర్వాత అదర్స్, సో ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈ వర్గాలు టోటల్గా 74.33% ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ మొత్తం వీళ్ళే ఉన్నారు. అండ్ దే కవర్ 78.25% ఆఫ్ ద ఆపరేటెడ్ ఏరియా. అంటే ఇక్కడ మీకు ఒక క్లియర్గా ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఏంటిదనంటే ఇక్కడ 13.85% హోల్డింగ్స్ 9.68% ఆఫ్ ద ల్యాండ్నే హోల్డ్ చేస్తున్నారు.
ఇక్కడ చూడండి ఎస్టీస్లో 11.81% ఆఫ్ ద హోల్డింగ్స్ 11.9% ఆఫ్ ద ల్యాండ్ని ఓన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం కనబడతా ఉంది, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రైతులకు ఈచ్ పర్సన్కి ఉన్నటువంటి ల్యాండ్ చాలా తక్కువ. 13% ఆఫ్ ద హోల్డింగ్స్ వీళ్ళే అని అంటున్నాం, కానీ ఒక్కొక్క రైతుకు ఉన్నటువంటి ల్యాండ్ చాలా తక్కువ అని ఇక్కడ తెలుస్తూ ఉంది మనకి. అండ్ ఇక్కడ చూడండి అదర్స్ 74% వీళ్ళు ఉంటే వీళ్ళు టోటల్గా కమాండ్ చేసేటువంటి ల్యాండ్ 78%. అంటే యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నది, వీళ్ళకి ల్యాండ్ సైజ్ ఎక్కువగా హోల్డింగ్ ఉందని చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ విధంగా చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్, యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అంటే ఒక రైతుకి యావరేజ్గా ఎంత ల్యాండ్ ఉంది అనేది డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే ఇది మనకి క్వశ్చన్స్ కింద అడగడానికి స్కోప్ ఉంటుంది. లార్జెస్ట్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్న డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ 3.78 ఎకర్స్. ఒక రైతుకి యావరేజ్గా 3.78 ఎకర్స్ ఉంది. దాని తర్వాత కుమరంభీం ఆసిఫాబాద్, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెము ఆ ఎకర్స్ చూడండి. అండ్ స్మాలెస్ట్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నది మనకి వరంగల్ జిల్లా. ఇందులో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెయిన్ఫాల్. అయితే తెలంగాణలో రెయిన్ఫాల్ ఎలా మెజర్ చేస్తాము, రెయిన్ఫాల్ మెజర్ చేయడానికి రెయిన్ఫాల్ మానిటరింగ్ చేసేటువంటి స్టేషన్స్ ఉంటాయి. అయితే మనకి ఏ విధంగా ఉంటాయనంటే మాన్యువల్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అని ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. అలాంటివి 591 ఉన్నాయి. తర్వాత మనకి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఉన్నాయి అట్ వేరియస్ లొకేషన్స్, ఇవి 1091. సో వీటిల్లో డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ప్రతిరోజు వర్షపాతం ఎంత అనేది నమోదు అవుతుంది. దాన్ని యావరేజ్ చేస్తే మనకి టోటల్ తెలంగాణ స్టేట్ యొక్క వర్షపాతం ఎంత అనేటువంటి ఒక యావరేజ్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. అయితే మనకి తెలంగాణలో గడిచిన సంవత్సరంలో, ఈ సంవత్సరం కాదు, 25-26 ఇయర్లో వర్షపాతం ఏ విధంగా ఉండింది, ఎందుకంటే మనకి అగ్రికల్చర్కి వర్షపాతం చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఎక్సెస్ ఉందా, నార్మల్ ఉందా, డెఫిసిట్ ఉందా రెయిన్ఫాల్ అని చూసుకుంటే 37% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నది. తెలంగాణలో నార్మల్ రెయిన్ఫాల్ అంటే ఎంత అంటే 863.3 mm రెయిన్ఫాల్ ఉంటే అది నార్మల్ అంటారు. మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది ఎంత అంటే 1184.5 mm వచ్చింది. అంటే 37% ఎక్సెస్ అన్నది రెయిన్ఫాల్ వచ్చింది. అంటే మంచిగానే రెయిన్ఫాల్ ఉందని అంటున్నారు. అయితే మనకి సీజన్ వైజ్ మనకి రెయిన్ఫాల్ ఎంత ఉంది అనేటువంటిది ఒక బ్రేకప్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. తర్వాత మండల్ లెవెల్లో మనకు ఉన్నటువంటి టోటల్ 621 మండల్స్లో ఎన్ని మండలాలలో ఎక్కువ వర్షం ఉంది, నార్మల్ ఉంది, ఎన్నిటికీ డెఫిసిట్ ఉన్నది. సో దాదాపుగా మనకున్న మ్యాక్సిమం కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నాయి. తర్వాత 158 నార్మల్ ఉన్నాయి, 3 డిస్ట్రిక్ట్స్ మాత్రమే డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉన్నాయి లాస్ట్ ఇయర్, రైట్. అండ్ రెయిన్ఫాల్ డీవియేషన్ ఎక్స్ట్రీమ్స్ అంటే హైయెస్ట్ రెయిన్ఫాల్ మనం అబ్జర్వ్ చేసింది ఎక్కడ అంటే ఇక్కడ మనకి నాగర్ కర్నూలు 82% ఎక్సెస్ ఉన్నది, అట్లా చూసుకోండి. అండ్ లీస్ట్ ఎక్సెస్లో ఉన్నటువంటి ఏంటంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ 2% ఎక్సెస్, అంటే జస్ట్ నార్మల్కి కొంచెం అబోవ్ అనమాట. సో ఓవరాల్గా తెలంగాణలో 37% లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చిందని చూడండి. మరి ఈ ఇయర్ కొంచెం తక్కువనే ఉండేటట్టుగా ఉన్నది, చూడాలి ఈ సీజన్ కంక్లూడ్ అయితే కానీ చెప్పలేము. అయితే నెక్స్ట్ మనం అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టర్లో క్రాప్స్, లైఫ్ స్టాక్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు క్రాప్స్ దగ్గరకు వద్దాం. క్రాప్స్ అంటే పంటలు. సో ఈ పంటల్లో మనకి ప్రొడక్షన్ ఎలా ఉంది, పంట ఎంత దిగుబడి వస్తుంది అనేటువంటి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. చూస్తే ఫస్ట్ ఫుడ్ గ్రెయిన్ అంటే ఆహార ధాన్యాలు అనేటువంటి ఏదైతే ప్రొడక్షన్ ఉన్నదో తెలంగాణలో ప్రతి సంవత్సరము మన ప్రొడక్షన్ పెరుగుతూ ఉన్నది. దీంట్లో రైస్ కావచ్చు, జొన్నలు కావచ్చు, అంటే ఆహారం కోసం తీసుకునేటువంటి ధాన్యాలు ఏమున్నా కూడా ఇది ఫుడ్ గ్రెయిన్స్ అని అంటారు. సో 207.95 lakh మెట్రిక్ టన్స్ దగ్గర నుంచి 232 lakh మెట్రిక్ టన్ నుంచి లాస్ట్ ఇయర్కి 236 lakh మెట్రిక్ టన్కి రీచ్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత పప్పులు, పల్సెస్. సో పల్సెస్ వచ్చేసి ఏంటంటే ఫ్లక్చువేషన్ ఉన్నది, లాస్ట్ ఇయర్ కొంత తగ్గడం జరిగింది. అండ్ తర్వాత తెలంగాణలో ఎక్కువగా ఏ పంట వేస్తున్నారు, ఎక్కువ ల్యాండ్ ఏ పంటలో ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటే టాప్ 3 తీసుకుంటే హైయెస్ట్ ప్యాడీ వరి, తర్వాత కాటను, ఆ తర్వాత మొక్కజొన్నలు, ఇది హైయెస్ట్ అనమాట. అయితే వీటి తర్వాత నెక్స్ట్ ఏముందని అంటే తెలంగాణలో హైయెస్ట్ సోయాబీన్, తర్వాత ఎర్రపప్పు, రెడ్ గ్రామ్. అయితే సీజన్ వైస్ మనకి ఏ పంటలు వేస్తున్నారు అనేది కూడా చూడండి ఒకసారి. వానాకాలం పంటల్లో హైయెస్ట్ డామినేటింగ్ ఏంటంటే ప్యాడీ వరి, ఆ తర్వాత కాటన్, ఆ తర్వాత మెయిజ్ వానాకాలంలో, ఆ తర్వాత సోయాబీన్, రెడ్ గ్రామ్. యాసంగి పంటల్లో హైయెస్ట్ ఇక్కడ కూడా ప్యాడీనే మళ్ళీ స్టిల్. అయితే చూడండి ప్యాడీ చాలా డామినేటింగ్ 75% యాసంగిలో.
అదే వానాకాలంలో ప్యాడీ 47% అయితే కాటన్ కూడా ఫుల్ కాంపిటీషన్ 34% వచ్చింది. ప్యాడీ తర్వాత నెక్స్ట్ మొక్క, తర్వాత జొన్నలు 45%, తర్వాత బెంగాల్ గ్రౌండ్ నట్ లాస్ట్, రైట్. తర్వాత క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేటువంటి కాన్సెప్ట్ చూడండి. క్రాపింగ్ ఇంటెన్సిటీ అని అంటే సింపుల్ ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఒక సంవత్సరంలో నీ దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్లో ఒక రైతు ఉన్నాడు అనుకో, ఎన్ని పంటలు వేస్తున్నాడు, ఒక సంవత్సరం మొత్తంలో ఒకటే పంట వేసినావు అనుకో, అప్పుడు నీ క్రాపింగ్ ఇంటెన్సిటీ 100% అంటాం. సపోజ్ 2 పంటలు వేసినాం అనుకో, క్రాపింగ్ ఇంటెన్సిటీ 200% అన్నట్టు. ఒక సంవత్సరంలో 3 పంటలు వేసినాం అనుకోండి, 300% క్రాపింగ్ ఇంటెన్సిటీ. అర్థమైందా? ఆ లెక్కన చూడండి, మన తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి క్రాపింగ్ ఇంటెన్సిటీ ఇండెక్స్ ఈజ్ 152.5% తెలంగాణలో 2023-24. అంటే ఒక సంవత్సరంలో 1.5 పంట వేస్తున్నారు అన్నట్టు మన రైతులు. అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే 156.8, అంటే నేషనల్ వైడ్ యావరేజ్ ఇంకా ఎక్కువగానే ఉన్నది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ చూసుకుంటే హైయెస్ట్ మనకి ములుగు డిస్ట్రిక్ట్ 318, అంటే సంవత్సరానికి 3 పంటలు వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అండ్ లీస్ట్ ఉన్నది మనకి నారాయణపేట 114. తర్వాత మనకి ప్రొడక్టివిటీ అంటే ఇచ్చిన భూమిలో ఎంత ఎక్కువ దిగుబడి వస్తుంది మనకి అనేటువంటిది చూసుకుంటే ఆ డిఫరెంట్ క్రాప్స్కి ఈ విధంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ రైతులకి సపోర్ట్ గాను గవర్నమెంట్ ఏమేమి చేస్తున్నది, ఏమేమి పథకాలు ఉన్నది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి రైతు బంధు అనేది పాత గవర్నమెంట్లో దాని పేరు మార్చేసి రైతు భరోసా చేశారు. దీంట్లో ఏంటంటే ప్రతి ఎలిజిబుల్ రైతుకి 12,000 రూపాయలు పర్ ఎకర్ పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద. ఇది 12,000 అని అంటే 2 సీజన్స్గా యాసంగి అండ్ వానాకాలం పంటకు 6,000 పర్ ఎకర్ పర్ పర్సన్ ఇవ్వడం జరుగుతుంది. అది అయితే దీంట్లో ఎవరు ఎలిజిబుల్ కాదు అనేటువంటి అంశాలు తీసుకుంటే ముఖ్యంగా దీంట్లో ఆ పాత రైతు బంధుకి ఇక్కడికి వచ్చినటువంటి తేడా ఏంటనంటే, ఒకటి ROFR పట్టా హోల్డర్స్ అంటే పోడు భూములకు సంబంధించిన పట్టా హోల్డర్స్ కూడా ఇందులో కవరేజ్ ఇప్పించడం జరుగుతుంది. అండ్ తర్వాత ఇంకొక చేంజ్ ఏంటనంటే, పంటలు పండియకపోతే ఈ రైతు భరోసా రాదు. ఇదివరకు ఏముండే, నీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ఏంటనంటే నువ్వు పంట పండించినా పండించకపోయినా నీకు రైతు భరోసా పడేది, అది రైతు బంధు పడేది. ఇప్పుడు నువ్వు ఫిజికల్గా పంటలు పండిస్తేనే కల్టివేబుల్ ల్యాండ్లో మాత్రమే, కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్లో మాత్రమే నీకు రైతు భరోసా అనేది పడుతుంది. అదొక కొత్త చేంజ్ ఇందులో తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది కేవలం భూభారతిలో ఉన్నటువంటి పట్టాదారులకు మాత్రమే, ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి ఆ పట్టాదారులకు మాత్రమే వర్తిస్తుంది అది. అండ్ ఆల్సో ఈ పోడు భూముల అంటే ROFR రైట్స్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద వచ్చినటువంటి పట్టా హోల్డర్స్ కూడా రికగ్నైజ్ అవుతుంది. మరి ఈ రైతు భరోసాలో ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఈ కౌలుదారులు, టెనెంట్ ఫార్మర్స్, షేర్ క్రాపర్స్, వీళ్ళు నాట్ ఎలిజిబుల్. మరి ఇలాంటి ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్ అంటే వీళ్ళకి భూమి ఉండదు కానీ వీళ్ళు వ్యవసాయం చేస్తారు, రెంట్కి తీసుకొని భూమి కౌలుకు తీసుకొని చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళ కోసం ఏంది అయ్యే పరిస్థితి మరి అంటే, యాక్చువల్గా భూమి ఉన్నాడేమో హైదరాబాద్ సిటీలో ఏదో ఉంటాడు బిజినెస్ చేసుకుంటా, వీనికి రైతు భరోసా రైతు బంధు వీనికి పడుతుంది. అక్కడనేమో రైతు వాడు యాక్చువల్గా ఉండేది పనుడు వాడు వేరేటోడు ఉంటాడు, సో వానికి ఏముండదు బెనిఫిట్. సో ఇట్లాంటి వాళ్ళని కూడా కవర్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటి ఒక స్కీమ్ని ప్రవేశపెట్టింది, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. బట్ లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎంత ల్యాండ్ అనేది దాంతో సంబంధం లేకుండా ప్రతి భూమి లేని రైతుకి ఒక 12,000 రూపాయలు పర్ ఇయర్ దాంట్లో ఇస్తామని చెప్పి అన్నారు. అది ఇంకా కవర్ కాలేదు. దాని పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంతే. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ వచ్చేసి రైతు బీమా స్కీము. ఇది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. అంటే ఏం లేదు, డెత్ కవరేజ్ అంతే. ఒక రైతు చనిపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీకి 5 lakhs రూపీస్ డెత్ కవరేజ్. దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అన్ని పట్టాదారు హోల్డింగ్ పాస్బుక్ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏజ్ బిట్వీన్ 18 to 59 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పాలసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. స్టేట్ గవర్నమెంటే ఫుల్ దీని పాలసీ ప్రీమియం కడుతుంది, ఎవరేం కట్టేదే ఉండదు. ఆ తర్వాత రీసెంట్గా రైతు నేస్తం అనేటువంటి ఒక కొత్త యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ద్వారా ఏంటంటే రైతులకు వీడియో ట్రైనింగ్ సెషన్స్,
ఇలాంటివి కొన్ని హోల్డ్ చేస్తారనమాట. అదొకటే కాకుండా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓ అనేటువంటి పోస్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేటువంటి పోస్ట్. సో ప్రతి 5,000 ఎకరాలకు అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక ఏఈఓని నియమిస్తున్నట్టుగా ఇందులో ఒక ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఫర్టిలైజర్ యాప్ ఒకటి వచ్చింది మనకి, యూరియా బుకింగ్ చేసుకోవడానికి, అంటే యూరియా బస్తాల అవైలబిలిటీని కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి ఈ రకంగా ఒక ఆన్లైన్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ ప్యాడీకి సంబంధించి, మనకు వరికి సంబంధించి సన్న రకం వరిని ప్రోత్సహించడం కోసము గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే 500 రూపీస్ అడిషనల్ ఎంఎస్పి ధర పైన ఒక 500 రూపీస్ అడిషనల్ బోనస్ కూడా ఇస్తుందన్నమాట. దానివల్ల మనకి వచ్చినటువంటి టోటల్ ప్యాడీలో కూడా దాదాపు చాలా అమౌంట్ కూడా మనకి 50%కి ఎక్కువగానే మనకి సన్న రకం ప్యాడీ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. తర్వాత మనకి పత్తి. సో పత్తి కొనుగోలు చేసేది వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటుంది. అండ్ ఈ సిసిఐ చేసేటువంటి ప్రొక్యూర్మెంట్లో దాదాపు 44% ఆఫ్ ద నేషనల్ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ నుంచే వస్తుంది. తెలంగాణలోనే హైయెస్ట్ వాళ్ళు కాటన్ని ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర కూడా వస్తుంది. తర్వాత అగ్రికల్చర్ సంబంధించి మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది తెలంగాణలో, రాజేంద్ర నగర్లో, హైదరాబాద్లో. దానికి ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఈ కంప్లీట్ నేషన్ వైడ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ కాలేజెస్ని తీసుకొచ్చేటువంటి ఒక ర్యాంకింగ్ అనమాట. దాంట్లో అగ్రికల్చర్ సంబంధించిన దాంట్లో 24th ర్యాంకు మన యూనివర్సిటీకి రావడం జరిగింది. ఆ తర్వాత ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే 15% రిజర్వేషన్ ఉంది. ఎవరికైనా అంటే ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబరర్స్ పిల్లలకి 15% సీట్స్ రిజర్వేషన్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ హార్టికల్చర్, లైఫ్ స్టాక్ అండ్ అలైడ్ సెక్టర్స్, అదర్ సెక్టర్ చూడండి. హార్టికల్చర్స్ అంటే ఏంటంటే మనకి పండ్లు, కూరగాయలు, ఫ్లవర్స్ ఇవంతా కూడా హార్టికల్చర్ కిందకి వస్తుంది అనమాట. అండ్ టోటల్ అగ్రికల్చర్ ఏరియాలో హార్టికల్చర్ కింద మనము వాడుతున్నటువంటి ల్యాండ్ 6%. కానీ ఈ టోటల్ అగ్రికల్చరల్ గ్రాస్ వాల్యూ అవుట్పుట్లో 25% ఇదే కమాండ్ చేస్తుంది. అంటే ఇవి కమర్షియల్ క్రాప్స్ కదా, వీటికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏముంటుంది, ఆయిల్ పాము, రెడ్ చిల్లీ, టర్మరిక్ అంటే మనకి పసుపు కొమ్మ, ఇది మనకి వీటికి సంబంధించిన ర్యాంకింగ్ చూడండి. ఇవంతా కూడా హార్టికల్చర్ కింద ఉంటుంది. వీటికి వాల్యూ ఎక్కువ, రేట్ ఎక్కువ వస్తుంది వీటికి. తర్వాత ఆయిల్ పాము. ఈ ఆయిల్ పాముకి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలు కానీ ఇనిషియేటివ్స్ ఏంటనంటే, ఈ ఆయిల్ పామ్లకి డ్రిప్ ఇరిగేషన్ కానీ, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ, వాటి గురించి గవర్నమెంట్ మనకి సబ్సిడీలో డ్రిప్ ఇరిగేషన్ సెట్స్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. ఎందుకనంటే వీటి వల్ల వచ్చేటువంటి ఆ ఆయిల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో, ఆయిల్ పామ్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రూట్స్ లోపల ఆ ఆయిల్ గింజలు వస్తాయి అన్నమాట. ఆ ఫ్రూట్ క్వాలిటీ, ఆ గింజ క్వాలిటీ మంచిగా రావడానికి కోసం ఈ రకంగా మనము సైంటిఫిక్గా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కోసం గవర్నమెంట్ వాటి మీద కూడా ఖర్చు పెడతా ఉంది. అయితే దీనికి కూడా ఎంత మనకి ఎట్లయితే ప్యాడీకి మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటామో, కనీస మద్దతు ధర అంటామో, అట్లా ఈ ఆయిల్ పామ్లో వచ్చినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుగోలు చేయడానికి వీటికి ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ప్రైజ్ అని అంటారు అన్నమాట. ఎఫ్ఎఫ్బి ప్రైజ్ అంటారు. ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ప్రైజ్ అనేది మంత్లీ లెవెల్లో ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ ప్రైజ్ అనేది తెలంగాణలో, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేనంత హైయెస్ట్ ప్రైజ్ ఉన్నది. లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే 21,000 ఉంది. ఈ ఇయర్ లేటెస్ట్ డేటా ప్రకారము 23,000 ఉన్నది పర్ టన్. ఓకే, ఇది పర్ ఎంటీ కాదు, పర్ టన్ ఇది. అండ్ తర్వాత తెలంగాణలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ ఈజ్ 20% అని అంటామన్నమాట. ఇండియాలోనే హైయెస్ట్. అంటే మనకున్నటువంటి ఆ గింజలలో వచ్చేటువంటి ఆయిల్ కూడా తెలంగాణలో హైయెస్ట్ ఎఫిషియన్సీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 టన్నులు గింజలు తీసుకొచ్చినాం అనుకోండి, అంటే 10 టన్నుల ఫ్రూట్స్ తీసుకొచ్చినాం అనుకోండి, దాంట్లో నీకు 20 టన్నులు నీకు ఆయిల్ వెళ్తుంది అన్నట్టు అట్లా. సో అది తెలంగాణలో హైయెస్ట్. ఈ హైయెస్ట్ రావడం కారణం ఏంటి, మనం సైంటిఫిక్గా పండిస్తున్న పద్ధతి, మన రైతులు పండిస్తున్నటువంటి పద్ధతి. అయితే ఈ ఆయిల్ ఫ్రూట్స్ వీటిని ప్రాసెస్ చేయడానికి ఆయిల్ మిల్స్ కావాలి. తెలంగాణలో మనకి సిద్దిపేట దగ్గర, నార్మెట దగ్గర 30 టన్స్ పర్ అవర్ అంటే ఒక హై కెపాసిటీతోని ఒక ఆయిల్ మిల్ని కూడా గవర్నమెంట్ సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ తీసుకుంటే,
యానిమల్ హస్బెండరీ సంబంధించిన డేటా చూసుకుంటే 20th లైవ్ స్టాక్ సెన్సస్ 2019 ఇండియా లెవెల్లో కండక్ట్ చేసిన ఈ సెన్సస్లో తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ షీప్ పాపులేషన్. మన దగ్గర గొర్రెల పాపులేషన్ ఎక్కువగా ఉంది. తర్వాత పౌల్ట్రీలో 3rd ర్యాంక్ ఉంది. అండ్ టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్లో మనం 8th ర్యాంక్లో ఉన్నాము. అండ్ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి టోటల్ షీప్ పాపులేషన్లో, ఇండియాలో ఉన్నటువంటి టోటల్ షీప్ పాపులేషన్లో 25% అంటే 1/4 ఆఫ్ ద షీప్ గొర్రెలు మన దగ్గరనే ఉన్నాయి అన్నట్టు. అంటే మన దగ్గర నాన్ వెజ్ కన్జంప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిషరీస్ గురించి చూసుకుంటే, ఫిషరీస్కి గురించి కూడా గవర్నమెంట్ కొంత సబ్సిడీలు ఇవ్వడము, కొన్ని ఇనిషియేటివ్స్ చేస్తుంది. దాంట్లో ముఖ్యంగా 2 ఇనిషియేటివ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ హోల్సేల్ ఫిష్ మార్కెట్ ఈస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ కోహెడా, హైదరాబాద్. ఇది రీసెంట్గానే ఇది భూమి పూజ అయింది. అయితే ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మార్కెట్ అనమాట. అంటే ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కొర్రమేన ఉంది, దీనికి సంబంధించి ఇలా ఫ్రెష్ వాటర్లో చెరువులలో పెంచేటువంటి ఫిషెస్ ఎక్స్పోర్ట్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తున్నటువంటి ఒక మార్కెట్ అనమాట. తర్వాత మనకి కరీంనగర్లో లోయర్ మానర్ డ్యామ్ దగ్గర సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ముర్రెల్ ఫిష్. ముర్రెల్ అంటే మన కొర్రమేన, మన స్టేట్ ఫిష్. సో దాన్ని R&D చేసి దాంట్లో ఇంకా మంచి వెరైటీస్ తీసుకురావడం కోసం ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇరిగేషన్ సెక్టర్కి సంబంధించి మాట్లాడుకుంటే తెలంగాణలో మనకి టోటల్గా మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 127 లక్ష ఎకరాల భూమిని మనము సాగులోకి తీసుకురావాలి, ఇరిగేషన్ పొటెన్షియల్ క్రియేట్ చేయాలనేది. దానిలో మనం పెట్టుకున్న టార్గెట్లో మనం 74.51 lakh ఎకర్స్కి ఇరిగేషన్ పొటెన్షియల్ని అచీవ్ చేయడం జరిగింది. ఇరిగేషన్ పొటెన్షియల్ అంటే ఏం లేదు, ఒక ప్రాజెక్ట్ కడితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎంత ఆయకట్టుని మనము సాగులోకి తీసుకురావచ్చు అనేటువంటిది ఇరిగేషన్ పొటెన్షియల్. సో మనము ప్రాజెక్టుల ద్వారా 127 ఎకరాల ఆయకట్టుని మనం తీసుకురావాలనుకుంటున్నాం. దాంట్లో 74 lakh ఎకర్స్ మనం తీసుకురావడం జరిగింది డిఫరెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా, రైట్. సో దానిలో భాగంగా మనకి తెలంగాణలో దాదాపు ఒక 73 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనము కట్టుకోవడం జరిగింది, అవి అంటే కంటెంప్లేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్ అయినవి 44 ప్రాజెక్టులు అండ్ 31 ప్రాజెక్టులు ఆన్గోయింగ్. అండ్ ఆన్గోయింగ్ ప్రాజెక్టులలో కూడా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కొడంగల్, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దీంట్లో ఏంటంటే కాన్సెప్ట్ 1 lakh ఎకర్స్ ఆఫ్ ఆయకట్టుని తీసుకురావాలి ఫ్రమ్ కొడంగల్, నారాయణపేట్, మక్తల్ కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ ఆల్సో ఇరిగేషన్ మాత్రమే కాదు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి కంప్లీట్ ఏరియాలో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 0.385 TMCని వాడుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నది. అండ్ నారాయణపేట్ జిల్లా మొత్తం కూడా కంప్లీట్గా ఈ స్కీమ్ ద్వారానే డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలనేటువంటి ఒక ప్రొవిజన్ కూడా ఉన్నది. అండ్ ఇది కృష్ణా రివర్ నుంచి యాన్యువల్ లెవెల్లో దాదాపు 7 TMCల వాటర్ని డ్రా చేస్తూ ఈ పర్పస్ని సాల్వ్ చేస్తుంది అనమాట. సో అది ఇంకా ఇప్పుడు అది డిజైన్ స్టేజ్లో ఉంది, అది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదొకటే కాకుండా ఇంకా తెలంగాణలో మనకి సీడ్స్ డెవలప్మెంట్ కోసం సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నది. వీళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫైడ్ సీడ్స్ని గ్రో చేస్తూ వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు తక్కువ ధరకి మన రైతులకు. తర్వాత మళ్ళీ మనకి సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ కూడా ఒకటి ఉంది. దాని ద్వారా కూడా ఇన్ని ల్యాక్స్ ఆఫ్ మనము ఆర్గానిక్ సీడ్స్ని కూడా సర్టిఫై చేయడం జరుగుతూ ఉంది, ఆర్గానిక్ ఫుడ్స్ కానీ వీటిని. తర్వాత నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద మనము కొంత బడ్జెట్ని కూడా మనము దీనిలో శాంక్షన్ చేస్తున్నాం, కొంత ఖర్చు పెడుతున్నాం R&D కోసం అని చెప్పన్నారు. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, ఇక్కడ పైన వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి అగ్రికల్చర్ సంబంధించినటువంటి జిస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.